నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశం. $90 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. పాత గుంటూరును కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందన్న ఎమ్మెల్యే నసీర్. సమస్యల పరిష్కారానికి జుడాల సమ్మె. ఓపీ సేవలు నిలిపివేత, ఇబ్బందులు పడ్డ రోగులు. కవులు కళాకారులపై దాడిని ఖండించిన సిపిఐ. 6వ రోజు పాదయాత్రను ప్రారంభించిన ప్రజా గాయకుడు గని. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. సచివాలయంలో ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందిస్తే జాతి నిర్మాణానికి సహకరించినట్లేనని తెలిపారు. ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలని కోరారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలిపారు. రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్ టేకప్ చేయాలని, గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని, ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా చేస్తున్నారని తెలిపారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు ఇన్వాల్వ్ అవుతారనడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన స్పందనే నిదర్శనమని తెలిపారు. అలాగే వాస్తవాలను ప్రజలకు వివరించగలిగితే ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలుస్తారని అన్నారు. దీనికి కర్నూలులో డిఎస్సి 2025 టీచర్లు చేపట్టిన కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. పాత గుంటూరు గొట్టాల రోడ్డు వెంకటరమణ థియేటర్ దగ్గర 90 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణంకు మొహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో సుమారుగా 34 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాంతంలో ఒక్క తట్టమట్టి కూడా వేయలేదని ఆరోపించారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్, అల్లంబాజీ, వంశీ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ముందుగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ గత 5 సంవత్సరాలుగా ఒక తట్టమట్టి కూడా వేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంటే, ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల్లో 70% పనులని పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి మొండిగేట్ అనేది ఒక శాపంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే, ఆ మొండిగేట్ వెంటనే దాదాపు ఈరోజు 7 అడుగులు పెంచి అవుట్ఫాల్ డ్రైన్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా జామియా నగర్కి సంబంధించినటువంటి అవుట్ఫాల్ డ్రైన్ కానీ, అలాగే ఇప్పుడు ఈ మణి హోటల్ నందివెలుగు బ్రిడ్జ్ దగ్గర నుండి రాజీవ్ గర్గల్ వైపు వెళ్ళేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు 8 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. ఓపీ సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. దీంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తమతో చర్చలు జరిపి వేతన సవరణ లిఖితపూర్వకంగా ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. అత్యవసర సేవలు మినహాయించి అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో 25% వేతన సవరణ జరిగిందన్నారు. 8 నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా హామీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సత్యనారాయణతో చర్చలు సఫలం కాకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని అసోసియేషన్ నేతలు హెచ్చరించారు.
మార్పు అవసరం కొరకు సిపిఐ చేస్తున్న పాదయాత్రలు 6వ రోజుకు చేరుకున్నాయి. చుట్టుకుంట హనుమాన్ నగర్ లో సిపిఐ నేతలు మార్పు అవసరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడుగుతూ పాదయాత్రను కొనసాగించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో బట్టి, గిరి వెంకటేశ్వరరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, నగర సమితి సభ్యులు పాల్గొన్నారు. అట్లాగే పేపర్ లీకేజ్ సంబంధించి ఏ పరీక్ష పెట్టినా కూడా ఈ 12 సంవత్సరాల్లో సుమారు 152 పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ అయినాయి. నిన్న కూడా నీట్కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ పెట్టారో ఎగ్జామ్లో మరి పేపర్ లీక్ అయిన కారణంగా 22 మంది చనిపోయిన పరిస్థితులు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని, పేపర్ లీక్కి బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని మరి డిమాండ్ తోటి ఢిల్లీ అంతా కూడా మారుమోగిన పరిస్థితులు. మరి కాక్రోచ్ పార్టీ ఇచ్చిన పిలుపుని మరి ప్రజలంతా కూడా, విద్యార్థులు, మేధావులు, యువకులంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతమైన పరిస్థితులు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగమేనని ఎమ్మెల్యే గళ్లామాధవ్ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఎన్నో ఏళ్లుగా డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసిందని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. ఫలితాలు వచ్చినప్పుడు అభినందనలు, ఇప్పుడు బోగస్ అంటూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఎమ్మెల్యే గళ్లా మాధవి మండిపడ్డారు. విద్యారంగ సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని గళ్లా మాధవి కొనియాడారు. నిరుద్యోగ యువత ఆశలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలను ప్రజలు నమ్మరని అన్నారు. బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా హనుమయ్య కంపెనీ నుంచి గార్డెన్స్ వరకు రోడ్డు విస్తరణ పనులు కార్పొరేషన్ అధికారులు చేపట్టారు. గతంలో ఉన్న 60 అడుగులకు తోడు మరో 20 అడుగులు సేకరించి డ్రైనేజ్తో కలిపి 80 అడుగుల రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంతమంది గృహ యజమానులు సహకరించకపోవడంతో కొంత జాప్యం జరిగింది. కానీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో స్థలాలు ఇచ్చేందుకు గృహ యజమానులు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే ఈ నెల 15 నాటికి పట్టణ ప్రణాళిక విభాగం నుండి పూర్తి క్లియరెన్స్ చేసి డ్రైన్స్, రోడ్ నిర్మాణాలకు మార్కింగ్ ఇవ్వాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 4 రెట్లు విలువకు టీడీఆర్ బాండ్లు ఇస్తామన్నారని గృహ యజమాని తెలిపారు. రోడ్లు అభివృద్ధి చేయడం వలన ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దానికి ఒక గజానికి 4 బాండ్స్ వస్తాయంటే ఇంక్లూడింగ్ దాట్. ఇక్కడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ఇచ్చేటువంటి గవర్నమెంట్ వాల్యూ తక్కువే. అయినప్పటికీ డెవలప్మెంట్ కోసం మేమందరం కూడా మనస్ఫూర్తిగానే ఇస్తున్నాం. 35 to 40% ఉందని అంటున్నారు బాండ్స్ వాల్యూ. దాని గురించి పెద్ద మేము ఆలోచించట్లేదు. కానీ ఇది రోడ్డు ట్రాఫిక్ అది పెరిగింది కనుక ఇచ్చే ఉద్దేశంతోనే. మొత్తం ఎన్ని అడుగులు రోడ్డుకి తీసుకుంటున్నారు సార్? మాది 10 అడుగులు తీసుకుంటున్నారండి. ఇటు 10 అడుగులు, అటు 10 అడుగులు. ఓవరాల్గా రోడ్డు ఎన్ని అడుగులు ఇస్తున్నారు? ఓవరాల్గా ఇదివరకు 60 feet ఉంది రోడ్డు. ఇప్పుడేమో అటు 10, ఇటు 10తో 80 feet అవుతా ఉంది రోడ్డు. మా సైడ్ నుంచి 10 feet అయితే పోయింది ఆ రోడ్డు. పెమ్మసాని చంద్రశేఖర్ పై ఏఐలో వ్యంగ్య చిత్రం క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టానే కానీ ఆయనను కించపరిచే ఉద్దేశం తనకు లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై ఏఐలో వీడియోలు మార్ఫింగ్ చేసి టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, మాపైన, జగన్ పైన టీడీపీ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని 3 కేసులు పెట్టడం జరిగిందన్నారు. నేను పెట్టిన పోస్టుపై చట్టానికి విరుద్ధంగా 2 కేసులు పెట్టారని చెప్పారు. మా ఇంటిపై దాడి చేసిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తిన శివకుమార్, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. దీని మీద నా మీద కేసు కట్టారు. నేను ఎందుకు ఈ పోస్ట్ చేశానంటే, నా ఇంటి మీద జరిగిన దాడిలో ప్రధానమైన కుట్రదారుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని, అది జరిగే రోజున కూడా ముందుగానే
ఆయన ఒక ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తానని చెప్పినటువంటివి కూడా మీరందరూ చూశారు. ఆ తర్వాత నా మీద దాడి జరిగింది. నా మీద దాడి జరిగిన వారి మీద ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు రక్షణలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అయ్యా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీరు కేంద్ర మంత్రిగా వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ మాకు కూడా ఒక రోజు వస్తుంది, చట్టం పని చట్టం చేస్తుంది, ఆ రోజున మిమ్మల్ని కూడా శిక్షించబడతారు, మీరు ఏ స్థాయిలో ఉన్నా భారత గడ్డ మీద అని చెప్పేందుకు నేను ఏ కార్టూన్తో నేను ఇది నా దానిలో పోస్ట్ చేశాను. ప్రణాళిక విభాగం సమర్పించిన 2026 జూలై ఆర్థిక నివేదికను సీఎం చంద్రబాబు పరిశీలించారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రం 15% వృద్ధి రేటు సాధించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి ప్రజలపై ధరలభారం పడకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా కంటింజెన్స్ ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. నివేదిక ప్రకారం 2025-26 రెండో త్రైమాసికంలో 10.7%, వాస్తవ వృద్ధి రేటులో 9.9%తో గత 2 ఏళ్లుగా జాతీయ సగటు కంటే మెరుగైన ప్రగతిని నమోదు చేసిందని తెలిపారు. గుంటూరు నల్లపాడు పరిధిలోని వైఫై గెస్ట్ హౌస్లో పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 23,77,000 నగదు, 27 సెల్ ఫోన్లు, బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజర్ గుడివాడికి చెందిన నాగరాజు, ఈశ్వర్రావు, గుంటూరుకు చెందిన ఫణితో పాటు మొత్తం 28 మందిని నల్లపాడు పోలీసులకు అప్పగించారు. జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 23 లక్షల నగదు, కొన్ని సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి ఈశ్వర్, అతని అసిస్టెంట్ అయినటువంటి నాగరాజు మరియు ఫనీ అనేటువంటి వ్యక్తులు ఈ పేకాట సహకరిస్తున్నట్టుగా తెలిసింది. ఎవరైనా సరే ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్షింపబడతామని చెప్పి తెలియజేయడం. ఏ జిల్లా నుంచి వచ్చారు? వీరు ప్రకాశం, కృష్ణా, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఆట ఆడుతూ పట్టుబడినట్టుగా తెలిసింది. కాపునాడుకి గుంటూరు జిల్లాలో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. జిల్లా అధ్యక్షులుగా చలువాది రాంబాబు నియమితులయ్యారు. అమరావతి రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా రాంబాబు, శ్రావణ్ కుమార్ నియామక పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు జోన్ 3 అధ్యక్షుడు బొందలపాటి వెంకట్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రగోపు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాగం సదాశివరావు, విజయవాడ సిటీ అధ్యక్షుడు పరచూరి కరుణాకర్, సూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన విజయవాడలో కాపు జేఏసీ సమావేశం జరుగుతుందని తెలిపారు. కాపు ప్రతినిధులందరూ హాజరై జయప్రదం చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని, విదేశీ విద్యకు నిధులు విడుదల చేయాలని, కాపు భవనాలు నిర్మించి కాపు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ప్రభుత్వంలో కాపులకి రిజర్వేషన్లో 5% ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక తీర్మానం పంపించారు. ఆ తీర్మానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి దీని మీద మీరే నిర్ణయం తీసుకోండి. 1, 2 ఈడబ్ల్యూఎస్లో 5% ఇస్తూ ఒక తీర్మానం చేశారు. దాన్ని అమలు చేయాలని. అలాగే 3వది కాపు భవనాల్లో ప్రతి రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ వీటిలో కాపు భవనాలు కట్టాలని చెప్పి ఒక తీర్మానం ఉంది. నమ్మకం ఉంచి ఈ గుంటూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు, వారు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా కాపులకి అండగా, కాపు కార్యక్రమాలకి ఏ కార్యక్రమమైనా సరే కాపుల కార్యక్రమాన్ని ఈ జిల్లాలో, గుంటూరు జిల్లాలో ముందుకు నడిపిస్తానని చెప్పుకుంటూ అందరికీ సమాజాన్ని చైతన్యపరిచే కవులు, కళాకారులపై దాడులు చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జాతీయ కార్యదర్శి గని తెలిపారు.
పేదల బాధలు పాలకులకు పట్టవా అని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ప్రారంభమైన పాదయాత్రలు 6వ రోజు సుద్దపల్లి డొంక ప్రాంతంలో రైతు నగర్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జాతీయ కార్యదర్శి కామ్రేడ్ గని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరిగే ఎటువంటి చెడుకు వ్యతిరేకంగా సమాజ హితాన్ని కోరుతూ ప్రజల్ని చైతన్యపరిచే అటువంటి కవులు, కళాకారులు, రచయితలపై దాడులు చేస్తున్న మతోన్మాద మూకలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వందలాది మంది ఇళ్లు నిర్మించుకొని వేలాది మంది జీవనం కొనసాగిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ అనేక సమస్యలతో వాళ్ళు కాపురం చేస్తా ఉన్నారు. కనీసం త్రాగడానికి మంచినీరు లేకుండా, అదేవిధంగా సైడ్ కాలువలు లేకుండా, రోడ్లు లేకుండా వారు జీవనం కొనసాగిస్తా ఉన్నారు. వర్షాకాలం వల్ల విపరీతమైనటువంటి మురుగునీరు చేరి దోమకాడి వల్ల విషజ్వరాలు పాలవుతా ఉన్నారు. వీరందరూ కూడా ఈ గుంటూరు నగర సంస్థ ప్రజలోకి రారా అని చెప్పి సిపిఐ అడుగుతా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నగర కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి కబాడీగూడెం, సంగడిగుంట, ఆనంద్పేట తదితర ప్రాంతాల్లో పర్యటించి త్రాగునీటి సరఫరా, డ్రైన్ల నిర్మాణం, పారిశుద్ధ్య పనులపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కబాడీగూడెంలో పెండింగ్లో ఉన్న మేజర్ డ్రైన్ నిర్మాణ పనులను చేపట్టాలని, తద్వారా సుమారు 6 వార్డుల ప్రజలు మురుగునీటి ముంపు నుండి బయటపడతారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలియజేయగా, కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించి మేజర్ డ్రైన్ నిర్మాణానికి వెంటనే మార్కింగ్ చేపట్టాలని సిటీ ప్లానర్ని ఆదేశించారు. మార్కింగ్ మేరకు డ్రైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎస్సీని ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీని ఆదేశించారు. సంగడిగుంట మెయిన్ రోడ్ డ్రైన్పై నిర్మాణాలు తొలగించాలని ఏసీపీని ఆదేశించారు. అలాగే రోడ్లపై భవన నిర్మాణ సామగ్రి ఉండడానికి వీల్లేదని, నిర్మాణదారులు రోడ్లపై వేస్తే తొలగించాలని ప్లానింగ్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న బోర్లు మరమ్మతు చేయాలని ప్రజలు కోరగా వాటిని 2 రోజుల్లోగా చేయాలని ఆదేశించారు. నగర పరిధిలోని రైల్వే శాఖకు చెందిన ఖాళీ స్థలాలు, ఎకో పార్కులో 5,000 మొక్కలు నాటేందుకు పౌర సంస్థలు ముందుకు వచ్చాయి. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచేందుకు అనుమతించాలని కోరుతూ పౌర సంస్థల ప్రతినిధులు డిఆర్ఎం సుదేష్ణ సైన్ను కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. చేయిత ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామలానగర్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సామనేని కోటేశ్వరరావు, అధ్యక్షులు రాఘవరావు, మానవతా చైర్మన్ నాగిరెడ్డి, ప్రెసిడెంట్ వీరారెడ్డి, కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు పఠాన్ అల్లాబక్షు, అభినందన ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిర్మల్ కుమార్తో కూడిన ప్రతినిధుల బృందం డిఆర్ఎంతో సమావేశమై పచ్చదనం పెంపుపై చర్చించారు. డిఆర్ఎం మాట్లాడుతూ గుంటూరులోని పౌర సంస్థలు నగరంలో పచ్చదనం పెంచేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. Okay, now you will get people from where? It will be your people. You are having 1,000 members and all because you know the plantation area. The one where we have done the plantation, you know. So it will be largely from the Shamla Nagar. Eco Park. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఒలింపియన్ సర్కస్ నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు గాంధీ, జార్జ్ తెలిపారు.
విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాంధీ జార్జ్ మాట్లాడుతూ సోమవారం నుండి శుక్రవారం వరకు 2 ప్రదర్శనలు, శని ఆది సెలవు దినాల్లో 3 ప్రదర్శనలు జరుగుతాయన్నారు. టికెట్ ధర 200 నుండి 500 వరకు ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ బుక్ మై షోలో కోడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వచ్చి మన వెంకటేశ్వర విద్యామందిరంలో క్లిక్ చేస్తారు. 13వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గుంటూరులో చేస్తారు. వీళ్ళు చేసే దీనికి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే మన ఇద్దరికి చూసింది ఇది సినిమాల కోసం చెప్తానంటే బట్ స్క్రీన్ చూస్తాను. 2 గంటల పాటు ఎంతో వినోదం పనిచేయకుండా కార్యక్రమాన్ని మీరందరూ మీ పిల్ల పాపతో చూసి ఆనందించి ఈ వ్యవహారాన్ని మీరు ఆశీర్వదించవలసిందిగా మీకు వస్తున్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 14,500, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. 341 రకం మినిమం 14,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 21,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,000, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,500. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 22,500, మోడల్ 21,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,500. ఆర్మూర్ రకం మినిమం 14,500, మ్యాక్సిమం 20,500, మోడల్ 19,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 27,500, మోడల్ 26,500. నెంబర్ 5 మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 25,300, మోడల్ 24,500. సూపర్ 10 మినిమం 18,500, మ్యాక్సిమం 28,000, మోడల్ 27,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 18,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. బడిగి 355 మినిమం 18,000, మ్యాక్సిమం 27,500, మోడల్ 27,000. దేవనారు డెలెక్స్ మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 14,500, మోడల్ 13,000. నెంబర్ 5 మినిమం 8,000, మ్యాక్సిమం 13,500, మోడల్ 13,000. 341 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 13,800, మోడల్ 12,500. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశం. $90 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. పాత గుంటూరును కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందన్న ఎమ్మెల్యే నసీర్. సమస్యల పరిష్కారానికి జుడాల సమ్మె. ఓపీ సేవలు నిలిపివేత, ఇబ్బందులు పడ్డ రోగులు. కవులు కళాకారులపై దాడిని ఖండించిన సిపిఐ. 6వ రోజు పాదయాత్రను ప్రారంభించిన ప్రజా గాయకుడు గని. ఇవి నాటి వార్తలు. నమస్కారం.